మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అవి ప్రభుత్వాధ్వర్యంలోనే కొనసాగాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని జగన్ 17 కాలేజీలు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 16న జగన్ ప్రజల నుంచి సేకరించిన 1 కోటి సంతకాలను గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ వద్ద సంతకాల సేకరణకు ఉపక్రమించినటువంటి విద్యార్థి విభాగం నాయకులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నా బాధ్యతగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వీటి ప్రభుత్వాధ్వర్యంలోనే కొనసాగాలని దానికి మద్దతుగా నేను అలాగే నాతో పాటు నాయకులను అందరూ కూడా సంతకాలు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాల్లో సంతకాల సేకరణ అనేది ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీనంటే మరొక 3 రోజుల్లో మన నియోజకవర్గం నుంచి సుమారుగా 50,000 సంతకాల సేకరణను పూర్తి చేసి 10వ తేదీన గ్రాండ్గా ప్రత్యేకంగా అలంకరించినటువంటి వెహికల్లో శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపిస్తున్న కార్యకర్తలందరి ఆధ్వర్యం. తదుపరి 13వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ పంపించడం జరుగుతుంది. 16వ తేదీన మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి 1 కోటి సంతకాలను కూడా ఆయన ముందు కూడా ప్రజెంట్ చేయాలి.